ప్లీజ్ మిమ్మల్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చాలా నచ్చిన క్యారెక్టర్ చేసిన, అంటే అదంతా నచ్చిందని కాదు, క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇంకొకటి, నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్ అందరితో పనిచేయడం, ఇట్ వాజ్ ఫార్చునేట్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ప్రవీణ్ అన్న ఫర్ గివింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం. ఈ సినిమా గురించి ఆలోచిస్తే క్యారెక్టర్ అయితే నేనైతే చాలా బాగా చేసిన, మీరు అందరు చాలా ఎంజాయ్ చేస్తారు. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే, రోజుకి 70 నుంచి 80 సిగరెట్లు దాయిపించేటాడు మా డైరెక్టర్ ఈ సినిమాకి. చూసిరుగా ఆ క్యారెక్టరు, అది ఒక్కటి కొంచెం కష్టమయ్యేది. మీరు దాకండి రే సూపర్ అంటారు, దానికి సూపర్ కాదు అది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, అండ్ ఫైనలీ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ టు యూ. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ వీఆర్ కేపబుల్ ఎనఫ్ టు బ్రింగ్ దిస్ టు యూ. అండ్ అందరూ చాలా బాగా, all of them worked really hard to bring this to you, and I am so fortunate that I'm a part of such an amazing film. సినిమా గురించి మాట్లాడంటే, ఇది శ్రీరంగనీతులు జర్నీ కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది. అండ్ శ్రీరంగనీతులు అంటే ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఇది మన అందరి కథ. సో and also all the characters are so relatable. You'll see yourself in those characters and you'll relate to those characters. Adi nenu korukuntunnanu. It's a fantastic story. Naku Praveen director ga kanna mundu writer ga telusu, and I'm a big fan of his writing. Ee cinema aithe iradisar script, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మేము ఇది అందరినీ ఇలా కలిసి ఒక సినిమాలో మీరు చూడగలుగుతున్నారంటే అది కథ వల్ల. సో థ్యాంక్ఫుల్ ఇలాంటి మంచి కథలో ఒక పార్ట్ అయినందుకు. అలాగే ఇంత మంచి కథని మీ ముందు ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా వచ్చి మాట్లాడుతున్నాం అంటే దానికి అది ప్రొడ్యూస్ చేసి, బిలీవ్ చేసి, ఇష్టపడి ప్రొడ్యూస్ చేసిన రాధాబి ఎంటర్టైన్మెంట్స్ వెంకటేష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. మంచి మెసేజ్ అని చెప్పను కానీ మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. సో April 11th వచ్చి ఇలాంటి ఒక మంచి అటెంప్ట్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు అడగక ముందే డబ్బులు వేసేస్తారు ఆయన వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కిరణ్ గారు షూట్ అయిపోయే టైంకే నేను గమనిస్తూ ఉండేవాడిని అనమాట మా ప్రొడ్యూసర్ని, వీళ్ళందరినీ. సినిమా అయిపోయిన తర్వాత జనరల్గా వీక్ 1 month అలా పేమెంట్ ఇస్తారు కదా, వీళ్ళు ఈవినింగ్కే షూట్ అయిపోయిందని రెడీగా ఉండేవాళ్ళు. షూట్ అయిపోయినట్టు అప్పుడు వీళ్ళు పేమెంట్స్ ఇచ్చేసేవాళ్ళు. భలే ఉన్నారనిపించింది. వెంకట్ గారు మీకు ఆల్ ది బెస్ట్ అండి. ఆయనది ఫస్ట్ సినిమా, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ప్రొడక్షన్ టీం అందరూ, అండ్ మా ఎగ్జిక్యూటివ్ శేషు, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్షయ్ కానీ లక్ష్మి, అందరికీ థ్యాంక్ యూ. అండ్ నా కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సుహాస్ గారు. అండ్ వాళ్ళు చేస్తున్నారు, బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. సో ఇలా ఇంతమంది ఉన్న సినిమా చేయడానికి రీజన్ ఏంటి మెయిన్గా?